మెదక్ జిల్లా రామాయపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రాగుల అశోక్ పొలం గెట్టు భూ వివాదాల విషయంలో ప్రత్యర్థుల తన పొలం వద్ద గొడ్డలి కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో అదే గ్రామానికి చెందిన చేవూరి రమేష్, అతని భార్య, కొడుకులు నలుగురు నిందితులుగా పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు రామాయపేట సిఐ వెంకట రాజుగౌడ్ తెలిపారు. చట్టాన్ని అతిక్రమించి ఇలాంటి హత్యలు చేస్తే వారికి కఠినంగా శిక్షలు పడతాయని ఆయన పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు ఇచ్చింది ఏంటంటే వాళ్ళ సోదరుడైనటువంటి రాగుల అశోక్ని వాళ్ళ పక్క పొలంకి సంబంధించినటువంటి చేపూరి రమేష్ మరియు అతని భార్య, ఇద్దరు కొడుకులు కలిసి హత్య చేసినారని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఇన్వెస్టిగేషన్ చేయగా తెలిసింది ఏంటంటే అశోక్ అతని పక్క పొలం అయినటువంటి రమేష్ తోటి ఇంతకుముందు చిన్న చిన్న గొడవలు ఉన్నాయని చెప్పేసి తెలిసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని, పాత రక్షల్ని దృష్టిలో పెట్టుకొని రమేష్, అతని కుటుంబ సభ్యులు అతని పథకం ప్రకారం 27వ తారీఖు నాడు ఉదయం గొడ్డలి, కట్టెలు, బండరాలతోటి కొట్టి హత్య చేసినారని తేలింది. దానిలో భాగంగా వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరుగుతుంది. దీని విషయంలో ప్రజలకి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, చిన్న చిన్న గట్టు తగాదాలు, దారి తగాదాలకి పాత కక్షల్ని మనసులో పెట్టుకొని దాన్ని పెద్దగా చేసుకొని హత్యలకు పెద్ద పెద్ద గొడవలు చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవడం అంత